చూపించారు కాబట్టి మీలో ఎంతమందికి నచ్చింది టీజర్? గట్టిగా అనాలి కొంచెం. భయం వేసింది ఎవరికైనా? నాకైతే వేసిందమ్మా. సో డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ డిఫరెంట్ గా అవుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ డిజైన్ ఏదైతే అది డైరెక్ట్ గా ప్లాన్ చేసి చాలా బాగా డిజైన్ చేసింది. ఇప్పుడు మీకు ఆలస్యంగా ఈరోజు థియేటర్లో వస్తుంది. సో అక్కడ కూడా ఈ ఏదైతే చెప్పానో అది అది క్యారెక్టర్ అండి. యానీ క్యారెక్టర్ ఎవరైతే బాగున్నారో అనుకున్నప్పుడు వరుణ్ గారు పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపిస్తుంది. ఆ వరుణ్ గారు బయట కానీ ఈ క్యారెక్టర్ మ్యాచ్ అనిపిస్తుంది. మీ సినిమా వరుణ్ గారు అనిపిస్తుంది. బేసిక్ అండి మన సినిమాటిక్ అసలు చిన్న ఇదేమో లవ్ కవర్ బాయ్గా ఉంటుంది. మీరు తీసుకొచ్చి ఒక భారత్ కాన్సెప్ట్ లో సినిమా చేసి నేను మన కాలేజ్ టూర్కి వెళ్ళినప్పుడు అందరూ చెప్తాను మీ కొత్త బొమ్మలు వదిలిన తర్వాత చూపించాలని అడిగింది. అందరికి నచ్చింది. లుక్ కొత్తగా అనిపించింది. ఇక్కడ మాట్లాడుతున్నారు కష్టంగా కనిపించాలి. ఈ లుక్ మొత్తం ఏం చేశారు? ఈ లుక్ యాంటీ వెనకంతో అది ఆగస్ట్ 2న ముక్కుపుడికి యాక్చువల్లీ సినిమా పన్ను ఒక స్నేక్ ట్యాక్టర్ కూడా అదే 40 minutes పడుతుంది. ట్యాక్టర్ కూడా ఉంటుంది. అన్నిటికీ ఆగస్ట్ 2న థియేటర్ చూస్తే ఏంటో అర్థమైపోతుంది. అండ్ ఒక మంచి ట్రిప్ కి తీసుకెళ్లే సినిమా అది మాత్రం పక్కా. అది మీరు థియేటర్లో ఈ సినిమా చూస్తే కనుక టేకింగ్ ఒక బ్యూటిఫుల్ వరల్డ్ లో తీసుకెళ్తారు. అది అన్నిటికంటే ఎక్కువ కష్టపడి హెయిర్ స్టైల్ ఎంత ఖర్చు అయిందండి? ఖర్చు కంటే టైం అండ్ ఎఫర్ట్ అండి. ఈ ఏజ్ లో చెప్పాలి. ఐ హావ్ టు సే సంథింగ్. ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ యాక్చువల్గా టెంపరీ కలర్ చేసుకున్నారు. ఫోటో షూట్ చేసాం టెంపరీ కలర్ చేసుకుని. ఆయనకి స్వెట్ స్కిన్ అండి. స్వెట్ కలర్ కానీ ఆ కలర్ అంతా పైకి పడిపోతుంది అన్నమాట. సో నాకు భయం వేసుకుంది. ఏం చేయాలంటే నేను ఒకసారి వచ్చి అసలు పర్మనెంట్ కలర్ వేసుకోమంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పగానే 9 hours పట్టిందండి. ఎందుకంటే బ్లూ ఏదైతే వచ్చిందో అది బ్లాక్ కలర్ కదండి. హెయిర్ బ్లీచ్ చేసి వైట్ చెప్పారు. సో ఆ బ్లీచ్ కంప్లీట్ బ్లీచ్ అవడానికి 3 times చేశారు. 3 times బ్లీచ్ బ్లూ ఎల్లో ఇట్ లైక్ 9 hours. సో షూటింగ్ అయిపోయింది. సినిమా అంతా షూట్ చేశారు. మళ్ళీ బ్లాక్ కలర్ వేసుకున్నారు. అంతా ఓకే. సినిమా చూసారు. సినిమా చూసిన తర్వాత నేను బయట వెయిటింగ్ అనమాట రియాక్షన్ కోసం. బయట రాగానే టీవీ సెంటర్ కలర్ చూసుకొని హగ్గించారు. ఫస్ట్ హగ్గించి హర్షగా ఈ సినిమా ప్రమోషన్ అవుట్ వెళ్ళిపోతాను చూస్తుంది. ఏం చేద్దాం అంటారు అన్నది ఆలోచిస్తా. ప్రమోషన్ ఇదే కరెక్ట్గా చేస్తాను మరి పర్సెంట్ కలర్ వేసుకుంటానని చెప్పాను. నాకు ఇంకా లైక్ అవుట్ ఆఫ్ వర్క్స్ వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ ప్రమోషన్ కోసం మళ్ళీ 7 hours కలర్ వేసుకొని మళ్ళీ ప్రమోషన్ చేశారు. సో సినిమా కోసం మేక్ ఓవర్ ఒక ఎత్తు అయితే ప్రమోషన్ కోసం మళ్ళీ మేక్ ఓవర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు లవ్ యూ. అండ్ సినిమా అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు సార్. అందుకే ఇంత ఎఫర్ట్ పెట్టినా. ఎందుకంటే ఈ ఎఫర్ట్ పెట్టడం వల్ల ఒక ఫ్యూ పీపుల్ ఎక్కువ మంది తెలుస్తుందని ఉద్దేశంతో ఒక సినిమా కోసం మన డెడికేషన్ గురించి అన్ని మంది ఒకే కలిసి మెయింటైన్ చేయడం అంటే సినిమా మీద కాంటెంట్ తో అండ్ మేజర్గా నేను ప్రజల్లో ఒక డైలాగ్ చూసా, ఏం చేస్తున్నావు రాస్తున్నావు అని చెప్పి. సో ప్రజలు చూసే మాత్రం అనిపిస్తుంది ఏం చూపిస్తున్నావు మీరు అందరూ కలిసి అని. సో ఏం చూపించుకుంటారు మీరు అలా సెకండ్ మా ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఇట్ హ్యాస్ సమ్ హారర్ ఎలిమెంట్స్ అండ్ ఆ చీకట్లో పాపం పడుతూ భయపడుతూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా హ్యావ్ ఎమోషనల్ డ్రైవ్ ఆల్సో. సో విత్తం గారు సినిమా చూసి ఒక 3 days భయపడదు అనమాట. అంత భయం అయితే ఉంటాయి గ్యారంటీగా. బట్ ఎండ్ అయితే విల్ హ్యావ్ దిస్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. ఓన్లీ హెయిర్ కలర్ ఒకటే పర్మనెంట్ చేయించారా? టాటూస్ కూడా పర్మనెంట్ చేయించారా? ఆ టాటూ పర్మనెంట్ చేయిస్తే డైరెక్ట్ మా ఇంట్లో చెప్పాలి. ఆల్రెడీ నాతో చెప్పారు అసలు ఏంటి క్యారెక్టర్ ఇంట్లో కూడా వరుణ్ గారు రియాక్ట్ అవ్వాలి, క్యాండీ గారు రియాక్ట్ అవుతాడు, తొందరగా కలిసి చేసింది సినిమా చెప్పిన. థ్యాంక్ యూ. వరుణ్ గారిని కొత్తగా చూస్తారు. బాగుంటుంది సినిమా. ఆగస్ట్ 2 తప్పకుండా చాలా హ్యాపీగా ఉంది.
కానీ ఈ సినిమాలో నవరసాలు ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. కామెడీ ఉంది, భయం ఉంది, సస్పెన్స్ ఉంది. ఈ సినిమా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం కూడా అందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ ఇచ్చారండి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిత్తపడేశారు. మీరు ఆగస్ట్ సెకండ్ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ సౌండ్ లో అదే సౌండ్ సూపర్ ఉంటుంది. సౌండ్ లో అదిరిపోయింది సౌండ్ మ్యూజిక్ అంతా హ్యాపీగా అజయ్ అజయ్ మా సినిమాకి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. This film is very crazy actually, because of these actors coming after people who set on, and everyone worked very good. The music director and the producer, he supported it great, and especially when he, and I hope you guys watch on August 2nd. Thank you. I would like to thank Mahesh Sharma for making me the project. Thank you so much. And please watch this movie from August 2nd. I have my earbuds out there and Lola to see you. హ్యాపీ డేస్ తర్వాత మొదటి సందేశ్, కొత్తగా తర్వాత మొదటి సందేశ్, అండ్ విరాళి తర్వాత ఒక మొదటి సందేశ్. అట్లాగే ఏం చెప్పాలనిపిస్తుంది అంటే నోయల్ సాంగ్ తర్వాత మొదటి సందేశ్, ఇప్పుడు మొదటి సందేశ్ తర్వాత మొదటి సందేశ్. ఎందుకంటే ఆయన ఎందుకంటే నాకు సింగర్ అంటే ఎందుకు పాడాలనిపించింది నాకు అర్థం కాలేదు. లాట్ ఆఫ్ సింగర్స్ ఆర్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు రైడర్స్ యాజ్ ఎ మ్యూజిషియన్. మా ఎంపీ పై గురించి చెప్పాలి. ఎంపీ చూస్తాను కాదు, సైలెంట్ ఉంటాడు, కానీ వన్ ఆఫ్ ద ఇండియాలో ఫేమస్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో పెద్ద పెద్ద కంపోజర్స్ దగ్గర ఎంపీ ప్రోగ్రామర్. అండ్ సో హ్యాపీ ఎంపీ చూపించిన నెక్స్ట్ టైం పాఠాలు చేస్తున్నారు. అండ్ వరుణ్ సందేశ్ గురించి విరాట్ గురించి ఏం చెప్పలేము, బట్ డెఫినెట్లీ వెరీ గుడ్ పర్సన్. మా బాబు ఒక రియాలిటీ షో ద్వారా ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్నది. అండ్ దిస్ మూవీ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ హిట్, చూస్తుంటే అర్థమవుతున్నది. అండ్ ఐ రిక్వెస్ట్ వరుణ్ సందేశ్ 3 times బీట్ చేయించారు కాబట్టి ఈ సినిమా సీజన్ తర్వాత ముందు చేయించుకోవాలని కోరుకుంటున్నా. లేకపోతే ఉన్నట్టుగా చేస్తారు. యాజ్ ఎ మ్యూజిషియన్ ఐ నో దట్ హియర్. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. Viraj will become a very big classic. Thank you, Varun Singh. It's a pleasure participating. Thank you. మొత్తం అవార్డు చెప్పేశారు బ్రో. యాక్చువల్లీ అది ఫీల్డ్ బ్రో. యాక్చువల్లీ చంపేశారు బ్రో. నెక్స్ట్ మన ఇద్దరం ఒక కొలాబ్ చేస్తాం బ్రో. అడగాలి నేను చేయను. ఆల్రెడీ మన కామెంట్స్ లో బ్లాగ్ పోస్ట్ పాడేది. అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అదర్ గుడ్ Evi is a very dear friend. నా సాంగ్ ఫస్ట్ చేశాడు Evi. సో చాలా ఇష్టం నాకు Evi మ్యూజిక్ అంటే. అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం లో ఉంది బ్రో. వరుణ్ యాక్చువల్లీ కోఆర్డినేట్ బ్రో. ఏదైనా ర్యాప్ ఉంది అడిగిందండి, కానీ బ్రో అసలు నేను చేస్తుంటే ఇంత బాగా చేస్తాను. ఐ వెరీ ఆనెస్ట్ బ్రో. నువ్వు టీమ్ కాబట్టి నేను చేయాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఐ వుడ్ ఇమాజిన్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. సంపేసి వస్తుంది గైస్. ఎలా చెప్పండి, నాకు నిజం చెప్పండి. So you have already translated that. You keep doing it right to the whole team. Actually, ఒక ఆర్టిస్ట్ కి మంచి సినిమా పడడం, ఒక వాళ్ళు ఎంత చేయగలుగుతారు అనేది ఒక క్యారెక్టర్ ఒక రోజు వల్లనే వస్తుంది. అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఇట్ ఫర్ యూ బ్రో. అండ్ బికాజ్ ఆఫ్ మై హర్డ్ అండ్ లాట్ అబౌట్ దిస్ ఫిల్మ్. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసారు ఈ సినిమా. అసలు వెయిటింగ్ ఫర్ అదర్ సెకండ్. అండ్ టు ద హోల్ టీమ్ అండ్ పోయా రాషా గారు and every one to all the best. Thank you so much for doing that. You made it. Thank you. Fresh up, my name is Andy. Nakish Brandy. My mother is up and Randy. This is Kelly Kids Candy.
ఇన్ని సంవత్సరాలు కూడా ఈ మనుషులు వచ్చారు అండ్ మనిషి నాకు ఎంత బాగుంటుంది అసలు ఎంత విరాజి అంటే భూమిలో ఏంటి మీనింగ్ అంటే చీకటిలో ఉన్న వాడికి వెలుగించేవాడు కానీ ట్రైలర్ ని ఎందుకు ఆ సంబంధం లేదు సినిమా చూసారా ట్రైలర్ చాలా 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 బాగుంది అఫ్కోర్స్ పెర్ఫార్మెన్స్ లేదు ఇక్కడ ఉన్నారని నేను నిజం చెప్పట్లేదు మీరే చెప్పండి ఎంతమంది ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు మన వల్ల కాదు అని వెళ్ళిపోయిన వాడు ఎంతమంది ఉన్నారు అసలు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన వాడు ఎంతమంది ఉన్నారు ఈ మనిషి ఎన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని నమ్ముకోవాలి నిజంగా పేరెంట్స్ ఈస్ ద కీ రోల్ ఫర్ సక్సెస్ నువ్వైనా తెలుసుకోవచ్చు సో ఆల్ ది బెస్ట్ ఫర్ కోటి మహేంద్ర గారికి ఆశ గారికి ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జ్యోతి ఫస్ట్ మాట్లాడాలి మన టీం దగ్గర మాట్లాడకుండా అంటే 25 years అయిపోయిందండి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సాధన ఎప్పుడు చూడలేదు చాలా కలర్ఫుల్గా ఉంది అంటే ఆ ప్రొసీజర్ కాటాల్సింది మన జన్మ ప్రొసీజర్ ఉంటుంది నేను పోస్టర్ చూసినప్పుడు ఏదో ర్యాప్ సాంగ్ పాప్ స్టార్ వాళ్ళ ప్రయోగం అనుకున్నాను ముందు ఒక వార్నింగ్ ఏంటి నిజంగా ఎక్స్ప్రెషన్ కొన్ని బాగుంది సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నిజంగా చాలా బాగుంది నచ్చిన సౌండ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసి అదే నాకండి సబ్జెక్ట్కి సో గుడ్ లక్ టీమ్ ఆల్ ద ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండ్ డిలే చేసినందుకు చాలా చేసి సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఒక బుక్ రాశాక ఆ కథ బాగుంటుంది దాంట్లోకి వెళ్ళి సినిమా తీస్తారు కానీ సినిమా తీసిన కష్టాలు చూసి ఒక బుక్ రాయడం జరిగింది సో అటు ప్రమోషన్ చేస్తూ అటు మీకు సపోర్ట్ చేస్తూ మీ కష్టాలు చూసి ఒక బుక్ రాయడం జరిగింది సో ప్రజెంట్ వేడివేడిగా 2 బుక్ తీసుకొచ్చా సో 1000 కాపీస్ అయితే ప్రింట్ అయ్యింది సో విరాజి సినిమా తర్వాత విరాజి బుక్ కూడా అంతే పాపులర్ అవుతుంది సో ఇక్కడ వచ్చిన అతిథుల సమక్షంలో బుక్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. Thank you so much for your representation and ఈ ప్రాజెక్ట్ నాకు వరల్డ్లో ఆల్రెడీ ఎప్పుడైతే ప్రివ్యూ చూసాడో అప్పటి నుంచి ఇస్ సో ఎక్సైటెడ్ అండ్ నీకంటే ఎక్కువ నేను ఎక్సైటెడ్ ఉన్నాను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఏం చేసింది అని బికాజ్ మేము మూవీ గురించి డిస్కస్ చేసేటప్పుడు తన ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మాట్లాడినప్పుడు ఆ సినిమాకి ఎంత పవర్ ఉందని తెలిసిపోయింది సో ఈగర్లీ వెయిటింగ్ ఆగస్ట్ 2 నా బర్త్డే మంత్రి నాకు సెంటిమెంటల్ మనకు చాలా ఇష్టం సో ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అవ్వగానే ఈ ఇయర్ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అక్కడ దాని గురించి మాట్లాడు సో మీ కలర్ మార్చే అవకాశం మాకే ఉంది నాకు వరల్డ్లో ఇంత మంచి రెస్టారెంట్ ఎందుకు అంటే బికాజ్ గుడ్ హార్ట్ అండ్ గుడ్ సోల్ సూపర్ డూపర్ హిట్స్ మనం అందరూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఈ మూవీ కూడా చాలా ఎంజాయ్ చేయబోతున్నాం 100% we going to rock this movie and I'm confident that's what it is going to be a blockbuster. Love you bro. Next year we will get it. See, కానీ ఇద్దరు ఇప్పటికీ 3వ స్టేజ్ కదా శివజ్యోతి గారు.
చేంజెస్ అని ఎప్పుడు ఇస్తావు ఆయన వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ నీకు ఆల్ ద బెస్ట్, ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. నాకు తెలిసిన వరుణ్ బిగ్ బాస్ అప్పుడప్పుడు బిగ్ బాస్ భయపెట్టడానికి మ్యూజిక్ వేస్తే అందరికన్నా ఫస్ట్ భయపడేలా ఇప్పుడు మేము భయపడుతున్నాము. సో సినిమా చూస్తే ఏదో బ్లాక్ మ్యాజిక్ లాగా ఉంది, అదంతా నాకు తెలియదు. ఈ సినిమాతో ఒక మ్యాజిక్ అయితే తప్పకుండా క్రియేట్ చేస్తావు. సో అందరూ టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు, కొత్త బంగారు అంటున్నారు, హ్యాపీ డేస్ అంటున్నారు. బట్ వరుణ్ ఎప్పుడు హీరోనే, ఎప్పుడు యాక్టర్. ఎందుకంటే స్టిల్ ఫైట్ చేస్తున్నాడు. మైకేల్ కావచ్చు, నిన్న కావచ్చు, ఇప్పుడు ఈ విరాజీ కావచ్చు. సో తన ఎఫెక్ట్ ఎప్పుడు పెడుతున్నాడు. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు అదృష్టం వస్తూ ఉంటుంది. అన్ననే అప్పుడు గ్యాప్ ఇచ్చింది కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది అంటే అన్నకి ఎవరు గ్యాప్ ఇవ్వాలి. సో ఇప్పుడు కంటిన్యూగా బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ బిజీగా ఉన్నాడు. సో నాకేమనిపిస్తుందంటే జగత్తు అంతా ఇదంతా వరదగా టైం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన మొదటి చెప్పింది టైం అయిపోయిందని. టైం అవ్వాలి, అప్పుడు టైం కంటిన్యూ గ్యాప్ ఇచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేసిండు. అన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే గ్యాప్ ఇస్తాడు. అప్పటిదాకా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఇదిగా మేము ఇక్కడ మిస్ అవుతున్నాం. బట్ మీ ఒక్కసారి ఎనర్జీ మేము అందరం షేర్ చేస్తున్నాం అందరూ పాటు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సో కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్. ఒకటి మాట్లాడడం హీరో సో ఆ వరుణ్ సందేశ్ ఈ సాంగ్ ని రాసి పాడడం జరిగింది. అండ్ వరుణ్ ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 15 years నుంచి నాకు పరిచయం ఉంది. సో విరాజీ అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ అయ్యి అందరి మనసులో ఈ మూవీ విరాజ్ జిల్లాలో మనసు సాంగ్ పాడుకున్నారు రాము పాడా లాస్ట్ ఒక సాంగ్ పాడైతే మనం ఫినిష్. ఇది మనకెప్పుడు ఇది నా మనసే ఎవరేమన్నా వినదే తననారేదో అంతా వరుణ్ సందేశ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి కూడా సినిమాలు చూసా. మంచి హిట్ కావాలి వరుణ్కి. సినిమాలతో పాటు నేను బిగ్ బాస్లో కూడా చూసా. బెస్ట్ కపుల్ వాళ్ళిద్దరిది. సో చాలా ఇష్టమైనటువంటి నాకు మంచి స్నేహితుడు. విరాజీ మంచి హిట్ అవ్వాలని, వరుణ్ ఖాతాలో మంచి సూపర్ హిట్ పడాలని, ప్రొడ్యూసర్ గారు మా ఫ్రెండు, మా కామన్ ఫ్రెండ్ డిఓపి ఉన్నారు, వారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్. సో విరాజీ చాలా రోజుల తర్వాత కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ వరుణ్ అన్న మళ్ళీ కంబ్యాక్ లాగా మొన్న నిందాతోని కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 2కి విరాజీ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏదైతే ఆడియన్స్ ఇప్పుడు ఇష్టపడుతున్నారో డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కంటెంట్, సో అలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి ఇప్పుడు విరాజీతో మీ అందరి ముందుకు వస్తున్నాడు ఆగస్ట్ 2కి. సో మనం కొత్త బంగారు లోకం అండ్ హ్యాపీ డేస్ ఎలా అయితే మనం అందరం వరుణ్ అన్నని ఎంకరేజ్ చేసామో, సో ఇప్పుడు కూడా విరాజీ సినిమాకి అలాగే సపోర్ట్ చేస్తూ వరుణ్ అన్న ఇంకా ముందు మంచి ప్రాజెక్టులు చేసేలాగా చేద్దాము. సో ఆల్ ది వెరీ బెస్ట్ వరుణ్ అన్న అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఏదైతే పబ్లిసిటీ కోసం ఏదైతే కష్టపడుతున్నాడో ఆ హెయిర్ కానీ అది కానీ చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా ఇదవ్వకుండా పబ్లిసిటీకి, అంటే ఒక సినిమా రీచ్ కోసం ఒక ఆర్టిస్ట్ ఎంతైనా కష్టపడతారు, ఎక్కడ దాకా వెళ్తారు అని చెప్పేసి ఒక నిదర్శన, ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. సో సినిమాలో గెటప్ ఏదైతే ఉందో ఆ కలర్ అదంతా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్.
సో హెయిర్ డ్యామేజ్ అవ్వచ్చు లేకపోతే, కానీ సినిమా కోసమే చేసుకుంటూ వచ్చాడు. అండ్ దట్టు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో, సో ఎందుకు విగ్గు పెట్టుకోరు అది తీసుకొని అలా ఎందుకు కష్టపడ్డారు అని. సో దట్స్ హౌ ద ఆర్టిస్ట్ యూనో అంటే అలా అంటే ఒక ఆర్టిస్ట్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి గెటప్ వేస్తున్నప్పుడు ఒకటే అనుకుంటాం మేమందరం, అరే నేనైతే సినిమాలో ఏదైతే ఒరిజినల్గా ఉన్నానో బయట కూడా నేను పబ్లిసిటీ చేస్తున్నప్పుడు 10 మందికి నా విగ్ అని చెప్పేసి, విగ్ అనేది విగ్ లాగానే కనిపిస్తుంది. సో ఒరిజినాలిటీని కంటిన్యూ చేస్తూ దాన్ని ఇలా పబ్లిసిటీ చేయడం అనేది లైక్ చాలా యూనో కొత్తదనంగా ఉన్నది అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఆగస్ట్ 2కి ఏవేవి సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయో అన్ని సినిమాలకు ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సో వీరాజీ సినిమా ఆగస్ట్ 2కి రిలీజ్ అవుతుంది, మీరు అందరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వరుణ్ అన్న, ఈ నువ్వు ఏదైతే ఈ డెడికేషన్తో ఏదైతే ఇప్పుడు ఈ పబ్లిసిటీ అంతా చేస్తున్నావో, సో ఇదంతా వృధా కాకుండా మంచిగా నీకు ఒక మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడే విరాజీ ర్యాప్ సాంగ్ చూసాను, అద్దరిపోయింది అసలు. వరుణ్ బ్రో కుమ్మేశాడు. అండ్ చాలా హ్యాపీ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి మూవీ పడడం చాలా ఇంపార్టెంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో వరుణ్కి ఈ మూవీ అవుతుందని అనుకుంటున్నాను నేను డెఫినెట్లీ. అండ్ ఐ హర్డ్ అ లాట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఆగస్ట్ 2 ఈ సినిమా చూడాలని. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా తప్పకుండా వరుణ్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి హిజ్ this is it అని చెప్పే మూవీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద హోల్ టీమ్, ఎస్పెషలీ వరుణ్ బ్రో. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. సో మే యూ డూ amazing projects ahead and lots of love to you and very happy with the output. అసలు ట్రైలర్ టీజర్స్ అవన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ in advance for the blockbuster which is coming on August 2nd. Guys, do watch Viraji. See you in the theaters on August 2nd. Hi guys, Viraji movie August 2nd వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు వరుణ్ అన్న అండ్ ఆల్ ద టీమ్ యాజ్ వెల్. వరుణ్ అన్న మూవీస్ చాలా బాగుంటాయి అండ్ ఈ మూవీ చాలా కొత్తగా ఉండబోతుందని చెప్పి విన్నాను. సో లెట్స్ సీ. సో Viraji is going to be out in the theaters on August 2nd worldwide. Varun Sandesh garu is acted in the film. So trailer has been very interesting. డెఫినెట్గా వాచ్ చేయండి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ ఫిల్మ్ బికాజ్ ఇట్స్ అ థ్రిల్లర్స్ మనం అందరం ఇష్టం పడతాం కదా. సో మై బెస్ట్ విషెస్ టు వరుణ్ సందేశ్ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ Viraji. విషింగ్ లాట్స్ ఆఫ్ సక్సెస్. Hi, Viraji releasing on August 2nd in theaters near you. Do watch it. సో ఆగస్ట్ 2nd చాలా సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో నాకు ఈ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసిన తర్వాత విరాజీ చాలా బాగా నచ్చింది. వరుణ్ సందేశ్ గారికి ఒక సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మంచి హిట్ అనుకుంటున్నా. ఆల్రెడీ లాస్ట్ నిందా చూసాము, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ విరాజీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరూ ఎంకరేజ్ చేస్తూ వస్తారు. కాబట్టి ఈసారి వరుణ్ సందేశ్కి ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాతో అందించాలనుకున్నా. సో ఆగస్ట్ 2nd డోంట్ మిస్, థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడండి అండ్ కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.